వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించిన ఫేజ్ 2కు సంబంధించి సీట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీరు అనుకున్న కాలేజ్ కానీ ఆ యొక్క కాలేజీలో బ్రాంచ్లో వేకెన్సీ ఉందా లేదా అనేది డైరెక్ట్గా మీ అంతటి మీరే ఆన్లైన్లో పీసీలో కానీ మొబైల్లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోలే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ మనకి పేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే ఎవరికైతే సీట్ అలాట్ అయిందో మీరు అనుకున్న కాలేజ్ రాకపోతే బెటర్ కాలేజ్ ఏవైతే మీరు ఆప్షన్స్ ఇంకా బెటర్ ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీ వేకెన్సీలో బ్రాంచ్ వేకెన్సీ ఉందా లేదా ఒకవేళ మీకు కాలేజే రాలేదు, ఒకవేళ మీరు ఏమైనా కాలేజ్ చెక్ చేయాలి వేకెన్సీ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు మొబైల్లో కానీ పీసీలో కానీ 2 స్క్రీన్లు ట్యాబ్లు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను 2 ట్యాబ్లు ఓపెన్ చేశాను, చూసారా 2 ట్యాబ్స్. ఇక్కడ 2 ట్యాబ్లో ఒక ట్యాబ్లో ఫార్మ్స్ కిందన కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అనుకున్న కాలేజ్ ఏదైతే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ మీ అంతటా మీరే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఒక డెమో చూపించాలి కాబట్టి ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏసీఈఎం ఈ కాలేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ట్యాబ్లో ఇక్కడ మనకి ఏపీ ఈఏపీ సెట్ ఇంకో ట్యాబ్లో మనకి ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ డౌన్లోడ్స్ కిందన స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంటుంది, లేదా వెబ్సైట్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని నేను ఏ కాలేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను థర్డ్ ఆప్షన్ అనేది అంటే ఏసీఎం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కాలేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మొత్తం నాకు డేటా ఓపెన్ అవుతుంది ఆ కాలేజీకి సంబంధించి. అయితే కాలేజీలో ఇంటేక్ ముందు చెక్ చేసుకోండి. అంటే ఇంటేక్ అంటే ఏంటి, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, బ్రాంచ్ వైజ్గా అసలు ఎన్ని సీట్లు వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనేది ఇంటేక్ అనమాట. లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 96 సీట్లు ఉన్నాయి. ఓకేనా? సిఏఐలో మనకి 48, సివిల్లో 24 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో ట్యాబ్లో థర్డ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను కదా, కోర్స్ నేమ్లో నేను సివిల్ ఇంజనీరింగ్ చెక్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ డెమోగా సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు 16 ఎంట్రీస్ అంటే 16 మంది ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు. ఒకవేళ ఎక్కువ మంది జాయిన్ అయితే 100 మంది పెట్టేసుకొని మొత్తం డేటా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 16 మంది ఈ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇంకో ట్యాబ్లో అసలు సివిల్ ఇంజనీరింగ్కి ఎన్ని ఉన్నాయి, 24 సీట్లు ఉంటే 16 సీట్లు ఫిల్ అయిపోయాయి. అంటే ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ రిమైనింగ్ సీట్లని ఫేజ్ 2 వేకెన్సీ అనేది మనకు ఉంటాయి అనమాట. అంటే సీట్లు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఇంకో కాలేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను JN2A కాలేజ్ నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. JN2A కాలేజ్ అంటే JNTA కాలేజ్ కోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. కోర్స్ నేమ్ దగ్గర నేను కంప్యూటర్ సైన్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్లో ఎన్ని వచ్చాయి, ఇక్కడ 66 ఎంట్రీలు. ఇక్కడ మనకి 100 దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 66 మెంబర్స్ యొక్క డేటా మనకి చూపిస్తుంది. 66 మెంబర్స్ అనేది మనకి ఎందులో జాయిన్ అయ్యారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ కాలేజీలో అసలు ఇంటేక్ ఎన్ని ఉన్నాయని చెక్ చేద్దామంటే JNTA. ఓకేనా? సో బ్యాక్ వెళ్తారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత కాలేజెస్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. లేదా సెర్చ్లో కూడా JNTA. ఓకేనా? ఈ కాలేజ్ వచ్చేసింది చూసారా. సో నేను ఈ కాలేజీలో ఇంటెక్ JNTA చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ కోడ్ దగ్గర ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు సిఎస్సిలో ఎన్ని ఉన్నాయండి, 66 ఉంటే 66 కూడా ఫిల్ అయిపోయాయి. అంటే 66 ఉంటే 66 కూడా ఫిల్ అయిపోయాయి. అంటే ఫేజ్ 2కి 0 వేకెన్సీ, అంటే మొత్తం ఫిల్ అయిపోయి ఖాళీగా ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 66 మంది జాయిన్ అయ్యారు కదా, ఈ 66 మంది కూడా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒక కాలేజ్ వచ్చింది మంచి కాలేజ్ అనేది, మీరు మంచి కాలేజ్ పెట్టుకోవాలని ఒక అవగాహనలో ఉంటారు కదా, వాళ్ళు కూడా పెట్టుకొని ఒకవేళ వాళ్ళకి వస్తే ఆ లెఫ్ట్ ఓవర్ సీట్ ఉండొచ్చు వేకెన్సీ అనేది. ఓకేనా? సో అది వాళ్ళు రిపోర్ట్ చేసే ప్రకారం పెట్టి బెస్ట్ కాలేజెస్ అయితే మ్యాక్సిమం వెళ్ళరు. సో బెటర్ ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. అందుకని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఫేజ్ 1లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పటికే చాలా మంది బ్రదర్ నాకు కాలేజ్ రాలేదు, నేను తక్కువ ఆప్షన్స్ పెట్టాను. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకు అలా చెప్తున్నాను, ఎక్కువ కాలేజెస్ ఎందుకు పెట్టుకోండి అంటే ఒక కాలేజ్ మిస్ అయిపోయినా ఇంకో కాలేజీలో అయినా మీకు కనీసం సీట్ ఉంటుంది అనేది కూడా నేను చెప్పాను. సో ఇది ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చెక్ చేశాను కదా, ఇప్పుడు ఈసీ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇదే కాలేజ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఎంతమంది జాయిన్ అయ్యారండి, 65 ఎంట్రీలు. ఇప్పుడు నేను ఇందులో సిఎస్సి చూసుకోవచ్చు 65లో ఒక సీట్ ఖాళీ ఉంది. ఫేజ్ 2కి ఒక సీట్ మాత్రమే ఖాళీ ఉంది. ఇంకా త్రిబులీలో ఎన్ని చెక్ చేద్దాం. త్రిబులీలో సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎన్ని సీట్లు ఉన్నాయి, 64 ఎంట్రీస్ అంటే 64 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇక్కడ మనకి త్రిబులీలో చూసుకోవచ్చు 66 ఎంతమంది వచ్చారు, 64 అంటే 2 సీట్లు ఖాళీ ఉన్నాయి ఫేజ్ 2లో. అంటే ఇంకా ఎవరైనా పెట్టుకోవాలంటే ఫేజ్ 2లో పెట్టుకోవచ్చు ఈ కాలేజీకి.
ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకో కాలేజ్ మీరు చెక్ చేయాలనుకో, ఇప్పుడు నేను ఏయూ చెక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ కాదండి, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ మనకి కింద చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఆంధ్రాలో ఇక్కడ అన్ని కూడా చూపిస్తాయి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కానీ, ఇక్కడ ఏయూ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ, ఏయూసిఈ కోడ్. ఓకేనా. ఇందులో నేను కంప్యూటర్ సైన్స్ చెక్ చేయాలనుకుంటున్నాను వేకెన్సీ, ఏయూసిఈ కాలేజ్ కోడ్. ఇందులో బ్యాక్ వెళ్తున్నాను, ఏయూసిఈ కోడ్ నేను సెర్చ్లో ఏయూసిఈ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మనకి సిఎస్సికి అసలు ఇంటేక్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని సీట్లు వాళ్ళు పెట్టారు, 55 సీట్లు పెట్టారు. అండ్ కోర్స్ ఫీజు కూడా చూపిస్తుంది. 55 సీట్లు ఉంటే మనకి సిఎస్సిలో ఎంతమంది జాయిన్ అయ్యారు, 53 మంది ఎంట్రీస్. అంటే 53 మందికి సీట్లు అలాట్ చేశారనమాట. ఇంకా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇంకా పెట్టుకోవాలని వాళ్ళు బెస్ట్ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజీలో పెట్టుకుంటే వచ్చేస్తుంది ఈజీగా ఈ కాలేజ్ అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు ఏ విధంగా అలాట్ అయింది, ఇక్కడ మనకి ర్యాంక్ ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. ర్యాంకు, క్యాస్ట్, జెండర్, స్పెషల్ రిజర్వేషన్, లోకల్ ఏరియా, ఇవన్నీ చెక్ చేసుకొని సీట్ అలాట్ చేస్తారు. ర్యాంక్ ఒకటే కాదు కన్సిడర్ చేస్తారా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇందులోనే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ చెక్ చేయాలనుకుంటున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎంతమంది జాయిన్ అయ్యారండి, 54 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఈసీలో ఎంతమంది ఉన్నారు, 55 సీట్లు ఉంటే అంటే ఒక సీట్ ఖాళీగా ఉంది. చూసారా, మనకి టాప్ కాలేజీలో 1, 2 ఎక్కడో దగ్గర మంచి మంచి కాలేజీలో 1, 2. దీన్ని బట్టి చూసుకోవచ్చు మనకి ఫేజ్ 1 మిస్ అయితే ఫేజ్ 2లో నార్మల్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి వేకెన్సీ అనేది. సో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. అగైన్ చెప్తున్నాను, ఫేజ్ 2 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు అనుకున్న కాలేజ్ ముందు స్టార్టింగ్లో యూనివర్సిటీలు పెట్టుకోండి, తర్వాత అటోనమస్లు పెట్టుకోండి, తర్వాత బెటర్ కాలేజీలు పెట్టుకోండి, ఇంకా బెటర్ కాలేజీలు పెట్టుకోండి, తర్వాత లో కాలేజీలు పెట్టుకోండి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఒకవేళ మీకు ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.